Hi friends, how are you? So this is your friend Sudhakar Vamagiri. And మనం ఇంటర్మీడియట్ లెసన్స్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మాడ్యూల్ 2 యూనిట్ 5కి సంబంధించిన టాపిక్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఈ లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలనుంది. సో ఇందులో చాలామందికి స్పోర్ట్స్ అన్న గేమ్స్ అన్న కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మెనీ ఆఫ్ యూ మైట్ బీ ఫాండ్ ఆఫ్ స్పోర్ట్స్. Name some of the sports persons you admire. Can you name them? Do you dream that one day you too will become a celebrity like them? ఒకరోజు నువ్వు కూడా వాళ్ళకి సెలబ్రేట్ అవుదావని ఆశిస్తున్నావా, అంత కలగన్నావా లేదా? Be prepared for the struggles and the sacrifices, the discipline and the disappointments that go into the making of a champion. సో ఒకవేళ నువ్వు కానీ అంత గ్రేట్ ఛాంపియన్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద స్ట్రగుల్స్. చాలా కష్టాలు వస్తాయి, రెడీగా ఉండాలి. సాక్రిఫైస్ చేయాలి, చాలా మటుకు వదులుకోవాలి. అండ్ డిసిప్లిన్, ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం చాలా డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ నువ్వు ఫేస్ చేయగల సత్తా నీలో ఉంటేనే నువ్వు అనుకున్నటువంటి గొప్ప ఛాంపియన్గా నువ్వు అవతరించగలవు. మరి అలాంటి ఒక గొప్ప ఛాంపియన్ కోసం ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ద ఎస్సే అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఈజ్ ఎ బ్రీఫ్ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ సైనా నెహ్వాల్, ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్లేయర్ టు బి ర్యాంక్డ్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ షటిల్ బ్యాడ్మింటన్. మరి బ్యాడ్మింటన్లో నెంబర్ 1 ప్లేయర్గా నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ మన సైనా నెహ్వాల్. సైనా డిస్ప్లేడ్ హెర్ టాలెంట్ ఇన్ ద గేమ్ ఫ్రమ్ ఏ యంగ్ ఏజ్. చిన్న వయసు నుంచే తన గేమ్లో ఉన్నటువంటి తన యొక్క గేమ్ మీద ఉన్నటువంటి ఆసక్తిని, ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంది సైనా నెహ్వాల్. బట్ హెర్ ఇన్క్రెడిబుల్ అచీవ్మెంట్స్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ డిటర్మినేషన్, హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ ఫర్ ద గేమ్. మరి ఆమె అంత గొప్ప స్థాయికి వెళ్ళింది అంటే అది నార్మల్గా సాదాసీదాగా వచ్చిన విజయం అయితే కాదు. దాని వెనకాల చాలా కష్టపడింది. తన వెనకాల తన యొక్క డిటర్మినేషన్ ఉంది, పట్టుదల, హార్డ్ వర్క్, కష్టపడి పనిచేసే మనస్తత్వం అండ్ ప్యాషన్ ఫర్ ద గేమ్. ఇవన్నీ ఉన్నా కానీ నీకు ఆ గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. సో సైనాస్ పేరెంట్స్ మేడ్ ఇమ్మెన్స్ సాక్రిఫైసెస్ టు గివ్ హెర్ బెస్ట్ ట్రైనింగ్ పాసిబుల్ అండ్ వర్ ఏ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్. సో సైనాస్ పేరెంట్స్, ఇప్పుడు సైనా నెహ్వాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా దే హ్యావ్ గివెన్ హెర్ ఇమ్మెన్స్ సపోర్ట్. అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. ఐ మీన్ అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఓకే, టు గివ్ హెర్ ద బెస్ట్ ట్రైనింగ్ పాసిబుల్. అంటే ఆమెకి ఎలాగైనా మంచి ట్రైనింగ్ ఇప్పించాలి, మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి కోచింగ్ అకాడమీలో జాయిన్ చేయాలి అని వాళ్ళ పడే తపన ఉందో చూడండి, అది చాలా గ్రేట్ అన్నట్టు. అండ్ దెవర్ ఏ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ సపోర్ట్. అంటే మనకి చాలామంది ఎలా ఉంటారంటే ఒక ఫెయిల్ అయిపోతే అరే నువ్వు ఎందుకు పనిచేయవరు అంటారు, సరే చేయలేకపోతే నువ్వు ఎందుకు పనిచేయవరు అని వేస్ట్ అని అంటారు. అలా కాకుండా నువ్వు దీన్ని ఎలా ఎందుకు చేసావు, ఎలా ఎందుకు చేయకూడదు అనే ఒక సపోర్ట్ మనకు కావాలి. కమాన్ నువ్వు చెయ్యు, నేను నీ వెనకాల ఉంటాను అనే ఒక సపోర్ట్ మనకు కావాలి. అలా ఎప్పుడైతే సపోర్టు ఉంటుందో అప్పుడు మనకు ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధించగలం. ఇక్కడ సైనా నెహ్వాల్ జీవితంలో తనకి ముఖ్యమైన సపోర్ట్ ఎవరంటే వాళ్ళ పేరెంట్స్ అనే చెప్పాలి. ఓకే, సో మరి ఏంటి ఈ సైనా నెహ్వాల్ యొక్క స్టోరీ ఏంటి అనేది మనం సింపుల్గా ఫస్ట్ ఒక సమరీలో మనం మాట్లాడుకుందాం. ఆ సమరీ తర్వాత మనం లెసన్ అనేది చెప్పుకుందాం. Saina Nehwal has gone through many difficulties to learn the game of shuttle badminton in order to become an expert player. Her father, Harveer Singh, and her mother, Usha Rani, cooperated in a wonderful manner. She received rigorous training in badminton every day for 2 hours in Lal Bahadur Stadium, Hyderabad. She was the first Indian woman to win the medal in the Olympics, and later she was the recipient of many prestigious awards and rewards. Besides,
All, all these, Saina Nehwal won gold medal in the Commonwealth Games in 2010. The girl with a charming smile and quiet assurance, she participated in many tournaments abroad and won many laurels. She was good at karate also. In fact, her parents were from Haryana, but they settled in Hyderabad. Her father, Harveer Singh, borrowed money from his provident funds, saving in order to help Saina. She was conferred with Padma Shri as well as Rajiv Gandhi Khel Ratna. Later, she got the Padma Bhushan. Her meteoric rise to success was not without its share of compromises. She could not continue her intermediate course. In the matter of food, she had to follow strict rules. She was very fond of chocolates, ice creams, and her mother's aloo parathas. There were lean times when she lost many matches. Her ranking decreased rapidly. Critics nearly wrote her off. It was really a very dark time in her career. She even thought of quitting the game altogether. But after careful consideration, she adamantly devoted herself to the game and rose from the ashes of dissection and defeat. Saina has a word of advice for youngsters. She advises them to set lofty goals. She asks them to dream big and achieve it with hard work. Thus, she has become a player of badminton at the international level. Once she achieved her goal, she increased her efforts to play like a world-class champion. Therefore, she believed in aiming at the stars and at least reached the top. మరి తెలుగులో చెప్పుకుంటే సైనా నెహ్వాల్ పిల్లల గోపీచంద్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ ఆటలో శిఖరాన్ని చేరటానికి మరియు అగ్రస్థానంలో నిలుచుటకు నిరంతరం కృషి చేసింది. ఈమెకు స్ఫూర్తి ఈమె తల్లిదండ్రులే. 12 సంవత్సరాల వయసు నుంచి తెల్లవారుజామున 4 గంటలకు లేచి రోజుకి 2 గంటలు తగ్గకుండా కఠోరమైన శిక్షణ లాల్ బహదూర్ స్టేడియంలో తీసుకొని బ్యాడ్మింటన్లో అగ్రస్థానం సాధించింది. దీనికి ముఖ్య కారకురాలు తల్లి ఉషారాణి మరియు తండ్రి హర్వీర్ సింగ్. ఆమె ఖర్చుల కొరకు ఆమె తండ్రి తన పిఎఫ్ ఖాతాల నుంచి అప్పు తీసుకొని తన కూతురికి చేయూతనిచ్చాడు. తల్లి కూడా తన కూతుర్ని కనురెప్పవలే కాపాడి నిరంతరం ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిని అందుకునేదాకా ప్రోత్సహిస్తూనే ఉంది. చిరునవ్వుతో అహర్నిశలు కృషి చేసి అనేక పోటీలలో అగ్రస్థానం చేరుకున్న మొదటి భారతీయురాలు. ప్రత్యేకమైన విషయం ఏమంటే క్రికెట్ అంటే యువకులు ఆరాధించే రోజుల్లో బ్యాడ్మింటన్కు గుర్తింపు లభించేలా నైపుణ్యంతో చెమటోడ్చి అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వనిత మన సైనా నెహ్వాల్. అంతేకాదు భారతదేశానికి అనేక ట్రోఫీలను సాధించి దేశ ప్రతిష్టను కాపాడింది. ఈమెకు కరాటే కూడా తెలుసు. ఈమె అనేక జాతీయ అంతర్జాతీయ బహుమతులు పొంది సన్మానాలు పొందిన అద్భుతమైన క్రీడాకారిణి. రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ మరి పద్మభూషణ్ పొందిన తొలి మహిళా క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఆహార విషయంలో అనేక నిబంధనలు పాటించి అభిరుచులకు దూరంగా ఉండి తన ప్రతిభ సాధించడంతో దేశానికే గర్వకారణంగా మారిన క్రీడాకారిణి. అయితే జీవితంలో కొన్ని ఒడిదుడుకులకు సర్దుబాటుకు లోనైంది. అంతేకాదు అనేక ఓటములకు గురై విమర్శల దాడికి బలై తిరిగి కష్టపడి నిరంతరం సాధన చేసి మరలా పూర్వ వైభవంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తార, చిరునవ్వుల రాణి, గౌరవం గల మహనీయురాలు మన సైనా నెహ్వాల్. అందువలన ఆమె వండర్ గర్ల్ ఆఫ్ ఇండియా అను బిరుదునిచ్చారు. చాలా బాగుంది కదా. మరి ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. అసలు లెసన్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సో ద టెక్స్ట్ ఫస్ట్ వన్, ఎట్ ద టెండర్ ఏజ్ ఆఫ్ 8 అంటే చాలా చిన్న వయసులోనే 8 సంవత్సరాల వయసులోనే వెన్ మోస్ట్ చిల్డ్రన్ ఆఫ్ యర్ ఏజ్ వర్ స్టిల్ ఫాస్ట్ అస్లీప్, ఏ లిటిల్ గర్ల్ ఇన్ హైదరాబాద్ వుడ్ గెట్ అప్ ఎట్ 4 AM. 4 గంటలు ఎవరు లెగిస్తారు? అదే 8 సంవత్సరాల వయసు కదా. కానీ ఈ అమ్మాయి 4 గంటలకి లేచేది. హర్ ఫాదర్ హర్వీర్ సింగ్, వాళ్ళ ఫాదర్ పేరు ఏం పేరు? హర్వీర్ సింగ్, వుడ్ దెన్ టేక్ హెర్ బై బైక్ టు లాల్ బహదూర్ స్టేడియం, ఏ డిస్టెన్స్ ఆఫ్ ఓవర్ 25 kilometers ఆఫ్ దర్ హౌస్. తన ఇంటి దగ్గర నుంచి లాల్ బహదూర్ స్టేడియం దగ్గరికి 25 kilometers దూరం. కానీ 4 గంటలకే వాళ్ళ నాన్నగారు హర్వీర్ సింగ్
ఆమెని బైక్ మీద లాల్ బహదూర్ స్టేడియం తీసుకెళ్లేవారంట. 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద స్లీపీ గర్ల్ క్యారీడ్ 2 bags విత్ హెర్. సో అమ్మాయి 4 గంటల నిద్ర అవస్థలో ఉంటారు కదా, ఆ టైంలో ఆమె 2 bags తీసుకెళ్ళేదంట. వన్ కంటైన్డ్ స్కూల్ బుక్స్, ఒక బ్యాగ్లో స్కూల్ బుక్స్ ఉండేవి. అండ్ అదర్ బ్యాడ్మింటన్ ఎక్విప్మెంట్, మరి బ్యాడ్మింటన్ ఆడడానికి ఉపయోగపడే ఆ పరికరాలు కూడా ఇంకొక బ్యాగ్లో ఉండేవి. మోర్ ఆఫెన్ దెన్ నాట్ ద గర్ల్స్ మదర్ వుడ్ సిట్ బిహైండ్ హర్ ఆన్ ద బైక్ టు మేక్ షూర్ దట్ షీ డి నాట్ ఫాల్ ఆఫ్ ద బైక్. సో చాలా ఎక్కువ సార్లు ఏంటంటే వాళ్ళ మదర్ కూడా ఆమెతో పాటు వెనకాల కూర్చొని వచ్చేవారంట. అంటే వాళ్ళ మదర్ కూడా ఉదయం 4 గంటలు వేసి తయారయ్యి వాళ్ళ డాడీ ఈ సైనాతో పాటు వాళ్ళ మదర్ కూడా స్టేడియంకి వెళ్ళేవారు. ఎందుకు? ఆమె నిద్రావస్థలు ఉంటాయి కదా, ఎక్కడైనా పడిపోద్దేమోనని భయంతో వాళ్ళ మదర్ కూడా వెళ్ళేవారంట. గ్రేట్. ఎట్ ద స్టేడియం ద గర్ల్ వుడ్ రిసీవ్ రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్ బ్యాడ్మింటన్ ఎవ్రీడే ఫర్ 2 hours. ఆ స్టేడియంలో అమ్మాయి ఖచ్చితంగా 2 గంటలు అయితే భయంకరమైన రెగరస్ అంటే చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే వెరీ స్ట్రిక్ట్, బాగా స్ట్రిక్ట్ అని చెప్పాలి. సివియర్, కఠినమైనటువంటి ప్రాక్టీస్ తీసుకునేది. రోజుకి 2 గంటలు చెప్పారు. షీ వుడ్ దెన్ అటెండ్ స్కూల్. ఆ తర్వాత ఆమె స్కూల్కి అటెండ్ అయ్యేది. బట్ దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్. అక్కడితో అయిపోయేది కాదు. ఇన్ ద ఈవినింగ్ హెర్ మదర్ ఉషారాణి, హెర్సెల్ఫ్ ఏ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఇన్ హెర్ యూత్, వుడ్ కోచ్ హెర్ ఇన్ ద టెక్నిక్స్ ఆఫ్ ద స్పోర్ట్. మరి ఈవినింగ్ ఇంటికి రాగానే వాళ్ళ మదర్ ఉషారాణి, ఆమె ఏంటంటే ఆమె ఈ యంగగా ఉన్నప్పుడు ఆమె కూడా బ్యాడ్మింటన్ ఛాంపియన్ అంట. సో ఆమె కూడా ఈవినింగ్ తన కూతురు ట్రైనింగ్ ఇస్తూ టిప్స్ చెప్తూ ఉండేది. ఓకే. సో ఉషారాణి డ్రెమ్ట్ ఆఫ్ ద డే వెన్ హెర్ డాటర్ వుడ్ గెట్ అన్ ఒలింపిక్ మెడల్ అండ్ షీ కాన్స్టెంట్లీ మోటివేటెడ్ హెర్ డాటర్ టు వర్క్ టువర్డ్స్ దట్ గోల్. సో ఉషారాణికి ఒక డ్రీమ్ అనమాట. ఎలాగన్నా నా అమ్మాయి ఒలింపిక్స్లో మెడల్ కొట్టాలి, ఒలింపిక్స్లో మెడల్ సాధించాలి అనే ఒక మోటివేషన్ తోటి వాళ్ళ కూతురిని మోటివేట్ చేస్తూ ఆ గోల్ వైపుకు నడిపించింది మదర్ ఉషారాణి. గ్రేట్. అంటే ఇక్కడ తల్లిదండ్రులు మనం చాలా మెచ్చుకోవాలి. పాపం 4 గంటలకే వాళ్ళ ఉదయాన్నే లేచి వాళ్ళ అమ్మాయిని 25 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి, అంటే అమ్మాయిని 4 గంటలకే తీసుకెళ్ళాలంటే వీళ్ళు ఎప్పుడు లేచి ఉండాలి, ఎప్పుడు అవన్నీ తయారు చేసి ఉండాలి, ఒకసారి ఆలోచించండి. నా సెకండ్, ద గర్ల్ వాజ్ సైనా నెహ్వాల్. ఇప్పుడు అమ్మాయి ఎవరంటే సైనా నెహ్వాల్. ద డ్రీమ్ కమ్ ట్రూ ఇన్ 2012. మరి ఆమె ఏదైతే కలకందో అది మనకి 2012లో నిజమైంది. ఎప్పుడు అంటే ఇన్ ద లండన్ ఒలింపిక్స్. లండన్లో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో సైనా సెట్ ఎ రికార్డ్ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ టు విన్ ఎ మెడల్ ఇన్ ద ఒలింపిక్స్. 2012లో సైనా ద వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటి భారతీయ మహిళ ఒలింపిక్స్లో మెడల్ సాధించడం అనేది జరిగింది. ఇప్పుడు 2012వ సంవత్సరంలో. ఇట్ వాజ్ ఇండీడ్, నిజం చెప్పాలంటే ఏ వెరీ స్పెషల్ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ది ఇండియన్స్ when Saina stood on the podium to receive her bronze medal. సో సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ ఆ గేమ్స్లో మెడల్స్ని ఇవ్వడానికి ఒక పోడియం మీద నించుని పెడతారు. అలాగే అమ్మాయి ఆ పోడియం మీద నుంచి నా బ్రాంజ్ మెడల్ తీసుకుంటూ ఉంటే అది ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఎంతో అద్భుతమైన క్షణాలు అవి. తన మొట్టమొదటిసారి ఒక మహిళ ఆ పోడియం మీద నించుకొని ఆ బ్రాంజ్ మెడల్ తీసుకోవడం అనేది, అది ఒలింపిక్స్లో. సో బట్ ద బెస్ట్ వాజ్ ఎట్ టు కమ్. అక్కడితో అయిపోలేదు, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు రావాలి, ఇంకా చాలా బెస్ట్ టాలెంట్ అనేది ఇంకా బయట రావాల్సి ఉంది. ఇన్ 2015 సంవత్సరంలో సైనా వాజ్ ర్యాంక్డ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ బై ద వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్టర్ షీ క్లించ్డ్ ద ఇండియన్ ఓపెన్ BWF సూపర్ సిరీస్. మరి 2015లో BWF సూపర్ సిరీస్ గెలిచిన తర్వాత WBF అంటే వరల్డ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వారు సైనా ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకర్ అని అనౌన్స్ చేశారు. సో షీ ఈజ్ ద సెకండ్ ఇండియన్ టు అచీవ్ సచ్ ర్యాంకింగ్ ఆఫ్టర్ ప్రకాష్ పడుకోనే ఇన్ 1980. 1980లో ప్రకాష్ పడుకోనే గారికి ఈ నెంబర్ 1 టైటిల్ గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 2015లో ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు డూ సో. మళ్ళీ ఆ అద్భుతమైన ర్యాంకింగ్ సాధించినటువంటి
ఒక ఇండియన్ ఎవరైనా ఉన్నారంటే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అది మన సైనా నెహ్వాల్ మాత్రమే. సో యాజ్ ఫర్ హెర్ అదర్ అచీవ్మెంట్స్ అండ్ విక్టరీస్ దే ఆర్ టూ న్యూమరస్ టు బి లిస్టెడ్. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కాకుండా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, చాలా సాధించింది. మనం అన్నీ రాయాలంటే చాలా పేజెసే పడతాయి. ఇట్ ఈస్ టు హెర్ క్రెడిట్ దట్ షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2008 and also the first Indian to win Super Series tournament in 2009 and she won the gold in the Commonwealth Games in 2010. సో 2008లో వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలుగా అండ్ అలాగే సూపర్ సిరీస్ 2009లో గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలుగా అండ్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా గోల్డ్ సాధించింది మరి మన సైనా నెహ్వాల్. గ్రేట్ అచీవ్మెంట్. థర్డ్ వన్, సైనా మేడ్ ఏ డ్రమాటిక్ అండ్ సెన్సేషనల్ ఎంట్రీ ఇన్ టు ద ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ సర్క్యూట్ ఇన్ 2006. మరి 2006లోనే ఆమె బ్యాడ్మింటన్లోకి ఎంట్రీ ఇచ్చిందనమాట. ద గర్ల్ విత్ ఎ చార్మింగ్ స్మైల్ అంటే క్యూట్ స్మైల్, ఓకే, చాలా అట్రాక్టివ్ స్మైల్ అనమాట, చార్మింగ్ స్మైల్ అండ్ క్వైట్ అష్యూరెన్స్ వాజ్ సీడెడ్ a lowly 86th for the Philippines Open tournament. Okay. So the girl with a charming smile and quiet assurance was seeded అంటే ఆమెకి ఏంటంటే అక్కడ seeded a lowly 86th for the అంటే 86th ర్యాంక్ ఫర్ ద ఫిలిప్పైన్స్ ఓపెన్ టోర్నమెంట్లో ఆమెకి 86th ర్యాంక్ ఇచ్చారు. ద ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ దట్ షీ పార్టిసిపేటెడ్. సో ఆమె ఫస్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంటు 2006లో ఫిలిప్పైన్స్ ఓపెన్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసింది. అప్పుడు ఆమె ర్యాంక్ ఎంత? 86. బట్ ద స్పిరిటెడ్ గర్ల్ స్టామ్డ్ ద కోర్ట్ ఒక తుఫాన్లో ప్రవేశించిందనమాట. అండ్ డిఫీటింగ్ ఫార్మిడబుల్ ప్లేయర్స్, ఫార్మిడబుల్ అంటే ఇంప్రెసివ్ అండ్ పవర్ఫుల్ ప్లేయర్స్, డిఫీటింగ్ ద ఫార్మిడబుల్ ప్లేయర్స్ అండ్ పవర్ఫుల్ ప్లేయర్స్ ఫ్రమ్ జర్మనీ అండ్ మలేషియా అండ్ వెంట్ ఆన్ టు విన్ ద సింగిల్స్ టైటిల్. అంత గొప్ప ప్లేయర్స్ని అందరినీ ఓడించి ఆమె ఈ యొక్క ఫిలిప్పైన్స్ ఓపెన్ టోర్నమెంట్ని గెలవడం జరిగింది. అందుకని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టార్మ్డ్ ద కోర్ట్ అంటే ఒక తుఫాన్ లాగా ఎంట్రీ ఇచ్చిందనమాట. అంటే ఫస్ట్ అంత లో ర్యాంక్ నుంచి అప్పటికే గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నటువంటి ఆ గేమ్లో అందరిని ఓడించి ఆమె సింగిల్స్లో టైటిల్ గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఇండియన్ ఉమెన్ హ్యాడ్ వన్ 4-star రేటెడ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. అంటే 4-star రేటెడ్ బ్యాడ్మింటన్ హైలీ క్వాలిఫైడ్ అనమాట, అంటే చాలా గొప్ప ఆ టోర్నమెంట్స్లో ఫస్ట్ టైం ఇండియా గెలవడం జరిగింది. సైనా వాజ్ దట్ జస్ట్ 16. అప్పటికి సైనా వయసు ఎంత? 16 సంవత్సరాలు. హెర్ కోచ్ పుల్లెల గోపిచంద్ హిమ్సెల్ఫ్ ఏ ఫార్మర్ వరల్డ్ ఛాంపియన్ వాజ్ ఇలేటెడ్. సో మరి సైనా నెహ్వాల్ కోచ్ ఎవరంటే పుల్లెల గోపిచంద్, అది మనందరికి తెలుసు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈ వాజ్ ఎలీటెడ్ అంటే ఆయనే ఛాంపియన్, వరల్డ్ ఛాంపియన్. ఆయన ఈమె యొక్క ఆట తీరుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ వాజ్ ఆల్ ప్రైజ్ ఫర్ సైనా అండ్ అబ్జర్వ్ దట్ హర్ సక్సెస్ వుడ్ సర్వ్ ఎస్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్ ప్లేయర్స్. సో ఆమె సక్సెస్, ఆమె గెలుపు అనేది యంగ్ ప్లేయర్స్ కూడా చాలా ఎలా ఉంటుందని, యంగ్ ప్లేయర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే చాలామంది ఈమెను చూసి నేర్చుకుంటారు అని గోపిచంద్ కూడా అనుకున్నాడు. ఇట్ వుడ్ గివ్ దమ్ కాన్ఫిడెన్స్ అండ్ మేక్ దమ్ ఫియర్లెస్ వైల్ ప్లేయింగ్ అగైనెస్ట్ బిగ్ నేమ్స్. అంటే ఎప్పుడైతే పెద్ద పేర్లతో మనం ఆడతామంటే గొప్ప ప్లేయర్స్ ఆడుతూ ఉంటామో మళ్ళీ ఉన్న భయం అనేది పోతుంది. ఆటోమేటిక్గా మనలో భయం అనేది పోతుంది, మనలో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఇన్ ఏ కంట్రీ వేర్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ డైఫైడ్. అంటే ఇక్కడ డైఫైడ్ అంటే మీనింగ్ అంటే వర్షిప్డ్ అనమాట, పూజించడం. అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లార్జ్లీ ఇగ్నోర్డ్. సో మన దేశం అనేది ఏంటంటే ఒక క్రికెట్ అనేది ఒక మతం. మరి ఎక్కడైతే అంటే మన దేశంలో క్రికెట్ ప్లేయర్స్ని పూజించేటువంటి మన దేశంలో వేరే స్పోర్ట్స్ యొక్క టాలెంట్ కానీ వేరే స్పోర్ట్స్ ఆడే ప్లేయర్స్ని మనం పెద్ద పట్టించుకోం జనరల్గా మాట్లాడుకుంటే కదా. అటువంటి టైంలో కూడా సైనా నెహ్వాల్ వాజ్ కార్వ్డ్ ఏ నీషే అంటే క్రియేటెడ్ ఏ పొజిషన్ దట్ పర్టికులర్ సూట్ సంబడీస్.
అంటే తనకంటూ ఒక నేమ్ని, ఒక గుర్తింపుని సాధించుకుందని చెప్పాలి. ఓకే, కారిబిడియా నీషే ఫర్ హెర్సెల్ఫ్ ఇన్ బ్యాడ్మింటన్ తనకంటే గుర్తింపు సంపాదించుకుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్ లేట్ దట్ స్పోర్ట్స్ లైక్ టెన్నిస్, బ్యాడ్మింటన్, కబడ్డీ ఆర్ గెటింగ్ దేర్ డ్యూ ఇన్ ద కంట్రీ. కరెక్ట్గా అదే టైంలోనే ఆ యొక్క స్పోర్ట్స్ అనేటువంటి యొక్క కబడ్డీ కానీ, టెన్నిస్ కానీ, లేదా బ్యాడ్మింటన్ అప్పుడప్పుడే కొంచెం పేర్లు వస్తాయి, దానికి మంచి గుర్తింపు వస్తుంది. ద ఇంక్రీజింగ్ పాపులారిటీ ఆఫ్ దీస్ స్పోర్ట్స్ కెన్ బి అట్లీస్ట్ పార్షియల్ అట్రిబ్యూటెడ్ టు సూపర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉమెన్ లైక్ సానియా మిర్జా, సైనా నెహ్వాల్ అండ్ పివి సింధు. మరి సానియా మిర్జా కానీ, సైనా నెహ్వాల్ కానీ, పివి సింధు వీళ్ళ వల్ల ఆ యొక్క బ్యాడ్మింటన్ అనేది లేకపోతే ఈ యొక్క గేమ్స్ గుర్తింపు రావడం అనేది జరిగిందనమాట. ఇది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఓకే, ఇది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. లైక్ మెనీ అదర్ స్పోర్ట్స్ పర్సన్, సైనా ఈజ్ టాలెంటెడ్ ఇన్ అదర్ ఫీల్డ్స్ టు. అంటే చాలామంది స్పోర్ట్స్ పర్సన్ లాగే మరి సైనా నెహ్వాల్ కూడా వేరే ఫీల్డ్లో కూడా ఆమె చాలా బాగా రాణించగలదు. ఏంటంటే షీఈ్ అడెప్ట్ ఎట్ కరాటే. అడెప్ట్ అంటే స్కిల్ఫుల్ అనమాట, ADEPT. అడెప్ట్ అంటే స్కిల్ఫుల్. అడెప్ట్ ఎట్ కరాటే అండ్ హోల్డ్స్ ఎ బ్రౌన్ బెల్ట్. కరాటేలో కూడా ఆమెకు బ్రౌన్ బెల్ట్ సాధించింది సైనా నెహ్వాల్. షీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఏ కరాటే టెండర్ ఏజ్. చిన్న వయసులోనే ఆమెకు వాళ్ళ పేరెంట్స్ కరాటేని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ షీ అబాండెండ్ ఇట్ వెన్ షీ వాజ్ టోల్డ్ దట్ ఏ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ద ఇన్స్ట్రక్టర్ వుడ్ రన్ ఏ మోటార్ బైక్ ఓవర్ హెర్. కానీ ఆమె ఎప్పుడు వదిలిస్తుందంటే ట్రైనింగ్లో ఆ యొక్క ఇన్స్ట్రక్టర్ తన మీద మోటార్ బైక్ నడుపుతారు అని ఎప్పుడైతే ఆమెకు చెప్పారో ఆ తర్వాత ఆమె ఆ కరాటేని వదిలిస్తుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్. It is perhaps an irony that Saina Nehwal, the wonder girl who brought laurels for her country, was born in Hisar, Haryana, a state which has the worst male-female ratio of 1000 to 879. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మరి సైనా నెహ్వాల్ ఆమె హర్యానాకి సంబంధించిన మహిళ. ఆమె అక్కడ పుట్టడం జరిగింది, హిసార్ అనే ఊర్లో. బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ మేల్ ఫీమేల్ రేషియో చాలా తక్కువ. అంటే 1000 మంది మగవారికి 879 మాత్రమే ఫీమేల్స్ ఉంటారు. అంటే చాలామంది చంపేస్తూ ఉంటారు అన్నమాట, అమ్మాయి పుట్టగానే చంపేయడం, అలాంటి కల్చర్ అనేది ఎక్కువగా అక్కడ ఉందని చెప్పచ్చు. ద స్కేవర్డ్ ఫిగర్స్ స్పీక్ అన్టోల్డ్. అక్కడ స్క్యూడ్ ఫిగర్స్. స్క్యూడ్ అంటే నాట్ అక్యురేట్. స్క్యూడ్ SKEWED ద స్క్యూడ్ ఫిగర్స్ అంటే అక్కడ చూడండి, ఇక్కడ 1000 మెంబర్స్ ఏంటి 870, చాలా తక్కువ కదా, రేషియో చాలా తక్కువ. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఏరియాలో మహిళల మీద అంటే అమ్మాయి పుడితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో స్పీక్ అన్టోల్డ్ టేల్స్ ఆఫ్ ఫీమేల్ ఫర్టిసైడ్ అండ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. అంటే చిన్న గర్భంలోనే అమ్మాయిని పుట్టగానే చంపేస్తారు, ఒకవేళ పుట్టిన తర్వాత చంపేస్తారు. అలాంటి ఒక భయంకరమైన ప్రదేశంలోని మన సైనా నెహ్వాల్ పుట్టడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వైన్ సైనా వాజ్ బోర్న్ ఇన్ 1990, 1990 సంవత్సరంలో సైనా పుట్టినప్పుడు హెర్ గ్రాండ్ మదర్ రిఫ్యూజ్ టు లుక్ ఎట్ హెర్ ఫర్ ఏ మంత్ యాజ్ షీ వాజ్ డీప్లీ డిసప్పాయింటెడ్ దట్ ఏ సెకండ్ ఫీమేల్ చైల్డ్ హ్యాడ్ బీన్ బోర్న్. వాళ్ళ గ్రాండ్ మదర్ చూడలేదు, 1 మంత్ వరకు చూడలేదంట. ఇక రెండోసారి కూడా మళ్ళీ అమ్మాయి పుట్టిందని. లేటర్ ఇన్ 1998, అంటే 8 సంవత్సరాలు గడిచిన తర్వాత ద ఫ్యామిలీ షిఫ్టెడ్ టు హైదరాబాద్ వెన్ హర్వీర్ సింగ్ వాజ్ పోస్టెడ్ యాజ్ ఎ సైంటిస్ట్ ఇన్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. తర్వాత ఆ అదృష్టం లేకపోతే మరి దేవుడి యొక్క దయో మరేమో తెలియదు కానీ వాళ్ళ ఫాదర్కి హైదరాబాద్ వాళ్ళ ఫాదర్ జాబ్ హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లోని. లక్కీలీ ఫర్ సైనా హెర్ పేరెంట్స్ డివోటెడ్ ఆన్ హెర్ అండ్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ ఇన్ హెల్పింగ్ హెర్ టు రియలైజ్ హెర్ గోల్స్. ఎప్పుడైతే అలా షిఫ్ట్ అయ్యారో, ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారో ఇంకా వాళ్ళ ఫాదర్కి ఎటువంటి ఛాన్స్ తీసుకోలేదు. ఫాదర్ కానీ మదర్ కానీ ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా వాళ్ళ టైంని వాళ్ళ మనీని మొత్తం అంతా కూడా సానియా కోసమే, ఈ సైనా నెహ్వాల్ కోసమే స్పెండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అందుకని లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ అన్నాడు ఇన్ హెల్పింగ్ హ్యాడ్ టు రియలైజ్ హర్ గోల్స్. అంటే ఎటువంటి ఛాన్స్ కానీ మిస్ చేయలేదు. ఓకే, సో సచ్ వాజ్ దేర్ కమిట్మెంట్ అండ్ ఫెయిత్ ఇన్ their abilities that Harveer Singh withdrew the bulk of his provident fund savings when Saina was a child so that he could arrange the best training in badminton for her. సో అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఈమె మీద ఎంత నమ్మకం అంటే తనకున్న ప్రావిడెంట్ ఫండ్ అన్న ఆ అమౌంట్ను కూడా తీసి
సైనాని ఎలాగైనా మంచి బ్యాడ్మింటన్ కోచింగ్లో జాయిన్ చేయాలని చెప్పి ఆ డబ్బులు కూడా తీసి అంత చిన్న వయసులోనే ఆమెని బ్యాడ్మింటన్లో జాయిన్ చేశారు. చూడండి పేరెంట్స్ యొక్క కమిట్మెంట్, అంటే పేరెంట్స్కి పిల్లల మీద ఉన్నటువంటి ఒక గొప్ప నమ్మకం. ఓకే, నమ్మారు బేసిక్గా నమ్మారు. సో ద సాక్రిఫైస్ డిడ్ నాట్ గో ఇన్ వెయిన్. మరి వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ అన్నీ కూడా బూడిదలు పోసిన పన్నీర్ అవ్వలేదు. నాట్ ఓన్లీ సైనా వరల్డ్ ఫేమస్ టుడే బట్ షీ ఎర్న్స్ ఎ క్రోర్ జస్ట్ ఇన్ ఎండోర్స్మెంట్స్. ఇప్పుడు సైనాని అవ్వాలంటే వరల్డ్ ఫేమస్ లేదా వరల్డ్ ఫేమస్ ప్లేయర్ అనుకుంటేనే కాదు, ఆమె కొన్ని అడ్వర్టైజ్మెంట్ల ద్వారా చాలా కోట్లు డబ్బులు సంపాదిస్తూ ఉంది ఆమె. ఇన్ రికగ్నేషన్ ఆఫ్ ఎ టాలెంట్ భారత్ పెట్రోలియం ఆఫర్డ్ హర్ జాబ్ వెన్ షీ వాజ్ జస్ట్ 14. ఆమె టాలెంట్ని గుర్తించి భారత పెట్రోలియం వారు ఆమెకు 14 సంవత్సరాల వయసులోనే జాబ్ని ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాడ్ నాట్ ఈవెన్ కంప్లీటెడ్ ఎస్ఎస్సి. ఆమె ఎస్ఎస్సి కూడా కంప్లీట్ చేయలేదు ఆ టైంకి. ఇట్ వాజ్ ఎట్ అనదర్ ఫెదర్ ఇన్ హర్ క్యాప్. అంటే ఇంకో గొప్ప ఆ కిరీటం అని మనం చెప్పొచ్చు అనమాట. టుడే సైనా ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ ఎ డిప్యూటీ మేనేజర్ అట్ భారత్ పెట్రోలియం. ఈరోజు సైనా మరి డిప్యూటీ మేనేజర్, భారత్ పెట్రోలియంలో డిప్యూటీ మేనేజర్ పదవిలో ఉంది ఆమె. షీ హాజ్ ఆల్సో రిసీవ్డ్ సెవరల్ అవార్డ్స్. ఆమెకు చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి, సచ్ యాజ్ అర్జున్ అవార్డ్ ఇన్ 2009 గివెన్ టు అవుట్ స్టాండింగ్ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్స్. అర్జున్ అవార్డు ఎవరికి ఇస్తారంటే స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్న వాళ్ళకి అర్జున్ అవార్డు ఇస్తారు. అది 2009లో వచ్చింది. అలాగే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఇన్ 2010 అండ్ ద హైయెస్ట్ అవార్డ్ గివెన్ అండ్ స్పోర్ట్స్. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేది స్పోర్ట్స్లో ఇచ్చే అత్యంత గొప్ప అవార్డు అనమాట. ఓకే, తర్వాత షీ వాజ్ కన్ఫర్డ్ విత్ పద్మశ్రీ ఇన్ ప్రెస్టీజియస్ సివిలియన్ అవార్డ్ 2010. 2010లో పద్మశ్రీ వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత 2016లో షీ గాట్ ద పద్మభూషణ్ కూడా వచ్చిందనమాట. ఆన్ ఎవ్రీ అకేషన్ షీ రెడీలీ అక్నాలెడ్జెస్ దట్ దీస్ అకంప్లిష్మెంట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ ద ట్రెమెండస్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ హర్ పేరెంట్స్. ఎక్కడికి వెళ్ళినా తన ప్రతి దగ్గర తను చెప్పేది ఏంటంటే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నా తల్లిదండ్రులే, వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్. అయితే వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ద్వారానే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పి ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె చెప్తూ ఉంటుంది అనమాట. అది ఆమె గ్రేట్నెస్గా మనం చెప్పొచ్చు. సైనాస్ మెట్రోయిక్ రైజ్ టు సక్సెస్ వాజ్ నాట్ వితౌట్ ఎ షేర్ ఆఫ్ కాంప్రమైజెస్. మరి ఇప్పుడు సైనా నెహ్వాల్ ఈరోజు అంత మంచి గొప్ప పొజిషన్లో ఉంది అంటే ఆ మెటియోరిక్ రైజ్ అంటే అంత గొప్ప స్విఫ్ట్ అండ్ స్పెక్టాక్యులర్, అంటే చాలా వేగంగా ఆమె సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. మరి ఆమె చాలా ఆమెకి సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె లైఫ్లో చాలా అడ్జస్ట్ అవుతూ వచ్చింది. దో ఏ బ్రైట్ స్టూడెంట్, ఆమె చాలా తెలివైన అమ్మాయి. సైనా వాజ్ అనేబుల్ టు కంప్లీట్ ఇంటర్మీడియట్ యాజ్ ద గ్రూయిలింగ్ షెడ్యూల్ లెఫ్ట్ హర్ విత్ లిటిల్ టైమ్ టు అటెండ్ క్లాసెస్. గ్రూయిలింగ్ అంటే టైరింగ్ అండ్ డిమాండింగ్, అంటే అవసరమైన షెడ్యూల్ అనమాట. చాలా అలసిపోతుంది. అలాంటి షెడ్యూల్లో ఆమె కంప్లీట్ చేయలేకపోయింది అనమాట. మోరోవర్ షీ ఆఫెన్ ప్లేడ్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఎక్కువ శాతం ఆమె విదేశాలు ఎక్కువ ఆడింది. అండ్ సో మిస్డ్ ద ఎగ్జామ్స్. అందువల్ల ఆమె ఎగ్జామ్స్ని మిస్ అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ సానియాస్ లాస్టింగ్ రిగ్రెట్స్ దట్ షీ హ్యాడ్ టు క్విట్ స్టడీస్. అందువల్ల ఆమె ఏంటంటే ఆమె చాలా ఇప్పుడు బాధపడుతూ ఉంటుంది అన్నమాట. చాలా సారాగా బాధపడుతుంది, అయ్యో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలేకపోయాను అని. ద అవర్ ఆఫ్ గ్లామర్ అండ్ ఫేమ్ దట్ సరౌండ్స్ హర్ బెలీ ఈస్ ద పనిషింగ్ షెడ్యూల్ షీ హ్యాస్ టు అడ్హెర్ టు. అంటే తనకున్నటువంటి ఔరా అంటే గ్లామర్. అప్పుడు ఆమె గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్ కదా, కాబట్టి జనరల్గా ఏంటంటే వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్ కనబడగానే, ఏ సెలబ్రిటీ కనబడగానే అందరూ కూడా ఏంటంటే ఆమె చుట్టుకోవడం, ఆమె కోసం మాట్లాడుకోవడం, ఆమె పర్సనల్ లైఫ్ పబ్లిక్ లైఫ్ అన్ని మాట్లాడుకుంటూ జరుగుతుంది. సో ఇటువంటి కాంప్లికేషన్స్ వల్ల లేకపోతే ఉన్నట్టు వల్ల ఆమె తను అనుకున్న దానికి స్ట్రిక్ట్గా ఉండలేకపోయిందని చెప్పొచ్చు అనమాట. ఇన్ ఆర్డర్ టు రిమైన్ ఇన్ ఫామ్, అంటే ఆటలు ఇంకా బాగా కొనసాగడానికి షీ హ్యాస్ టు పుష్ హర్ సెల్ఫ్ టు ద వెరీ లిమిట్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎండ్యూరెన్స్. ఆమె మెంటల్గా ఫిజికల్గా కూడా ఆమె చాలా అంటే చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తూ ఉండేది. సో అంటే దానికి ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. అది కష్టం అని చెప్పి నేను చేయలేను అని అనట్లేదు. ఓకే, సో the aura of glamour and fame that surrounds her belies అంటే false idea of misrepresentations అన్నమాట. The punishing schedule she has to adhere to in order to remain in form. She has to push herself to the very limits of physical and mental endurance. She says, ఆమె ఏం చెప్తుందంటే
ఐ ట్రైన్ ఫర్ 8 hours a day. రోజులు 8 గంటలు ట్రైనింగ్ ఉంటుందంట ఆమెకి. సో ఐ కెన్ ప్లే దట్ 1 hour ఇన్ ద టోర్నమెంట్ అట్ మై పీక్ ఎబిలిటీ. అంటే 8 గంటలు నేను ఇక్కడ కష్టపడితేనే నేను ఆ టోర్నమెంట్లో ఆడే 1 hour చాలా బాగా ఆడగలను, పీక్స్లో ఆడగలను, చాలా బాగా ఆడగలను. ఓకేనా. ద స్ట్రిక్ట్ రెజిమెన్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఈవెన్ అవుట్ సైడ్ ద కోర్ట్. రెజిమెన్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట అబౌట్ ద ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. ఈ ఫుడ్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ నేను కోర్టు బయట ఉన్నా కానీ ప్రాక్టీస్ లేకపోయినా కానీ ఖచ్చితంగా నేను ఫాలో అవ్వాలి. ఓకేనా. సో దో సైనా లవ్స్ గార్జ్ ఆన్ చాక్లెట్స్. ఓకేనా. ఆమెకి చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం. ఓకే, చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం అనమాట. ఓకే, కానీ though Saina loves gorge on chocolates, ice creams and her mother's aloo paratas, she has to keep a strict check on her diet. ఈమెకి ఇవన్నీ ఇష్టమైనా కానీ ఆమె డైట్లో ఆమె చాలా సీరియస్గా డైట్ని ఫాలో అవ్వాలి. వన్స్ ఆన్ ఎ విజిట్ టు మలేషియా, ఒకసారి మలేషియా వెళ్ళింది. సైనా పుట్ ఆన్ 7 kgs యాజ్ షీ డీవియేటెడ్ ఫ్రమ్ యర్ డైట్. ఒక్కసారి మలేషియాలో ఆమె డైట్ నుంచి డీవియేట్ అయిందనమాట. అంటే ఆ రూల్స్ని రెగ్యులేషన్ ఫాలో అవ్వకుండా ఇష్టమైతే తిరిగినట్టుగా ఉంది. అప్పుడు 7 kgs పెరిగిపోయింది. After that experience, she had to take permission of her coach before celebrating a victory with an ice cream. సో ఆ తర్వాత కోచ్ పర్మిషన్ తోటి ఆమె ఎప్పుడైనా గెలిస్తే ఐస్ క్రీమ్ తింటారు అనే కోచ్ పర్మిషన్ ఇస్తే ఆమె ఐస్ క్రీమ్ తినేదనమాట. అంత స్పోర్ట్స్ పర్సన్స్ అంత స్ట్రిక్ట్గా వాళ్ళ డైట్ని ఫాలో అవుతూ ఉంటారు. మరి ఏమనుకున్నారు? రైట్. నెక్స్ట్ 7th one. సైనా హ్యాస్ హ్యాడ్ హర్ లీన్ ప్యాచెస్. లీన్ ప్యాచెస్ అంటే ఆమె కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ప్రతి గేమ్లోనే ఆమె సక్సెస్ అవ్వలేదు. పాల్గొని ప్రతి దాంట్లోనే ఆమె బెస్ట్ కాదు. ఓకేనా. అండ్ దేర్ వర్ టైమ్స్ వెన్ షీ ఆల్మోస్ట్ లాస్ట్ ఫెయిత్ ఇన్ హెర్ సెల్ఫ్. అంటే ఒక టైంలో కంప్లీట్గా ఆమె మీద ఆమెకి నమ్మకం పోయిందనమాట. ఇన్ 2013 సైనా లాస్ట్ మెనీ మ్యాచెస్. చాలా మ్యాచెస్ పోయినాయి. హెర్ ర్యాంకింగ్స్ ప్లమెటెడ్ అంటే ఫెల్ ఆర్ డిక్రీజ్ ర్యాపిడ్లీ. తొందరగా ర్యాంకింగ్ కింద పడిపోయిందనమాట. అండ్ క్రిటిక్స్ నియర్లీ రోట్ హెర్ ఆఫ్. ఆ విమర్శకులు కూడా ఈ పని అయిపోయిందిరా, ఏం చేయలేరు అన్నట్టు ఆమె పక్కన పెట్టేశారు. సైనా పాయిగ్నెంట్లీ స్టేట్స్. సైనా పాయిగ్నెంట్లీ అంటే డీప్లీ టచింగ్ మేనర్, అంటే చాలా తీక్షణంగా బాధతో చెప్పింది. ఏం చెప్పిందంటే దట్ ఇయర్ వాజ్ ఎ టార్చర్. అది అతి భయంకరమైన సంవత్సరం నాకు. అది ఇట్ వాజ్ ఎ వెరీ డార్క్ టైమ్ ఇన్ మై కెరీర్. నా కెరీర్లోనే అతి వర్స్ట్ ఇయర్ అనమాట. షీ కన్ఫెస్ దట్ ఈవెన్ షీ కన్సిడర్డ్ క్విట్టింగ్ ద గేమ్ ఆల్ టుగెదర్. ఆ టైంలో ఆమెను గేమ్ని క్విట్ చేద్దామని కూడా అనుకుందంట ఆ టైంలో. బట్ షీ స్టబ్బర్న్లీ పర్సిస్టెడ్ అండ్ డివోటెడ్ హెర్సెల్ఫ్ టు ద టాస్క్ ఆఫ్ హార్నింగ్ హెర్ స్కిల్స్. సో ఆ టైంలో ఇంత స్టబ్బర్న్లీ అంటే మొండిగా తన స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టింది. చాలా మొండిగా తనకు తను నమ్మడం మొదలెట్టింది. ఓకేనా. ఎప్పుడైతే తన స్కిల్స్ని తను షార్ప్ చేసుకోవడం మొదలెట్టిందో ఎగ్జాక్ట్గా 1 year లేటర్, లైక్ ద ప్రావర్బియల్ ఫీనిక్స్. మనకి ప్రావర్బియల్ ఫీనిక్స్ అంటే మనకి సామెతలు చెప్పినట్టు సైనా రోజ్ ఫ్రమ్ ద యాషెస్ ఆఫ్ డిజెక్షన్ అండ్ డిఫీట్. ఆమె ఓటమి నుంచి, ఆ బాధల్లోంచి, ఆ కష్టాల నుంచి ఒకేసారి ఆమె మళ్ళీ తన లీన్ ఫేజ్లోకి రావడం జరిగిందనమాట. ఓకే. సో సైనా హ్యాస్ ఎ వర్డ్ ఆఫ్ అడ్వైస్ ఫర్ యంగ్స్టర్స్. అందువల్ల సైనా యంగ్స్టర్స్ అందరికీ ఒక అడ్వైస్ ఇచ్చేస్తూ ఉంది. అదేంటంటే షీ ఎగ్జార్ట్స్ దెమ్ టు సెట్ లాఫ్టీ గోల్స్. ఆమె ఏమంటుందంటే గోల్స్ పెట్టుకోండి, కానీ చాలా పెద్ద గోల్స్ అయితే పెట్టుకోండి. చాలా పెద్ద గోల్స్ పెట్టుకోండి, చిన్నవి పెట్టుకోవద్దు. డ్రీమ్ బిగ్ షీ సేస్, బికాజ్ ఇట్ ఫిల్స్ యూ విత్ హంగర్ టు అచీవ్. పెద్ద డ్రీమ్ ఉందనుకోండి, అది మనం ఎలాగైనా చెయ్యాలి, దాన్ని సాధించాలి అనే ఫీలింగ్స్ మనలో ఉంటాయి. The dream big and hard work can steer one towards the goal, but one also needs to back that hunger with a belief that you can be the best. సో మనకు అటువంటి టైంలో హార్డ్ వర్క్ కూడా మనకు చాలా అవసరం. డ్రీమ్ ఉంటే సరిపోదు, నెక్స్ట్ హార్డ్ వర్క్ కూడా ఉండాలి. హార్డ్ వర్క్తో పాటు అంటే నేను చేయగలను అనే గొప్ప కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఓకేనా. ఇఫ్ వన్ వర్క్స్ హార్డ్ లక్కీ షూర్ టు ఫాలో. ఎవరైతే కష్టపడతారో అదృష్టం ఖచ్చితంగా వాళ్ళనే ఫాలో అవుతుంది. అదృష్టం వాళ్ళ తలుపు తడుతుందని చెప్తుంది. షీ అసర్ట్స్ దట్ వెన్ షీ వాజ్ ప్లేయింగ్ ద నేషనల్ లెవెల్ షీ స్ట్రౌడ్ టు బికమ్ ప్లేయర్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. ఆమె నేషనల్ లెవెల్స్లో ఆడేటప్పుడు నేను ఎలాగైనా ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలని ఆమె అనుకునేదంట.
సో వన్స్ షీ అచీవ్డ్ దట్ ఎయిమ్ షీ రీడబుల్డ్ హెర్ ఎఫర్ట్స్ టు ప్లే లైక్ ఎ వరల్డ్ క్లాస్ ఛాంపియన్. ఒకసారి ఆమె ఈ సక్సెస్ని రీచ్ అయిన తర్వాత ఆమె ఎలాగంటే నాకు వరల్డ్ క్లాస్ ఛాంపియన్లా ఆడాలి, వరల్డ్ క్లాస్ ఛాంపియన్లా తయారవ్వాలి అని ఆమె అనుకుంది. సో ఫైనల్గా ఏ పాపులర్ సేయింగ్ రీడ్స్, ఒక పాపులర్ కొటేషన్ ఈ విధంగా ఉంది: ఎయిమ్ ఫర్ ద స్టార్స్, ఎయిమ్ ఫర్ ద స్టార్స్ అండ్ యూ విల్ అట్లీస్ట్ రీచ్ ద ట్రీ టాప్స్. నక్షత్రాలు నువ్వు చూస్తే, నక్షత్రాలు చేరాలనుకుంటే అట్లీస్ట్ నువ్వు ఒక చెట్టు చివరికన్నా లేదా కొండ చివరికన్నా, అంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్నా నువ్వు అచీవ్ చేయగలవు. ఓకేనా? బట్ ఎ చూసెన్ ఫ్యూ లైక్ సైనా నెహ్వాల్ ఎయిమ్ ఫర్ ద స్టార్స్ అండ్ రీచ్ దెమ్. కానీ కొంతమంది మాత్రం సైనా నెహ్వాల్ లాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏం చేశారో దాన్ని రీచ్ అవ్వగలిగారు. మరి మనం రీచ్ అవ్వగలమా? మరి అంత డ్రీమ్ అంత పెద్దగా ఉంటుందా మనది? మరికి అంత హంగర్ మనలో ఉందా? దానికి కష్టపడి పనిచేయగలమా? మరి ఇవన్నింటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం సైనా నెహ్వాల్ మనం తీసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ the Wonder Woman, Saina Nehwal. Thank you very much.